పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆశ్రమం వద్ద ఎద్దుల బండిని లారీ ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎద్దుల బండిని ఢీకొన్న లారీ పక్కనే ఉన్న గోదావరి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు ఎద్దుల బండిపై ఉన్న వ్యక్తి మృతి చెందారు. ఒక ఎద్దు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎద్దుల బండి తోలే వ్యక్తి దెందులూరు వాసిగా గుర్తించారు. అదే సమయంలో అటుగా వస్తున్న కారు ఎద్దుల బండిని ఢీకొట్టకుండా ఉండేందుకు ఒక్కసారి బ్రేక్ వేయటం వల్ల వెనుక వచ్చిన లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. జాతీయ రహదారిపై ఒకదాని వెంట ఒకటి ప్రమాదం జరగటం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆశ్రమం వద్ద ఎద్దుల బండిని లారీ ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎద్దుల బండిని ఢీకొన్న లారీ పక్కనే ఉన్న గోదావరి కాలువలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు ఎద్దుల బండిపై ఉన్న వ్యక్తి మృతి చెందారు. ఒక ఎద్దు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎద్దుల బండి తోలే వ్యక్తి దెందులూరు వాసిగా గుర్తించారు. అదే సమయంలో అటుగా వస్తున్న కారు ఎద్దుల బండిని ఢీకొట్టకుండా ఉండేందుకు ఒక్కసారి బ్రేక్ వేయటం వల్ల వెనుక వచ్చిన లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. జాతీయ రహదారిపై ఒకదాని వెంట ఒకటి ప్రమాదం జరగటం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. నుంచి వైజాగ్ వస్తున్నాము. ఈ దెందులూరు ఇట్లా వెళ్ళే దారిలో మా సైడు బస్సు వస్తుంది, ప్లస్ ఎడ్ల బండి లెఫ్ట్లో వెళ్తుంది, మాదేమో రైట్లో వస్తుంది. 40లో ఉన్నాం మేము. ఒక లారీ వెనక లారీ క్రాస్ చేసి ఎడ్ల బండిని కొట్టి మాది లెఫ్ట్లో టచ్ చేసి డివైడర్ని గుద్దుకుని కాలువలోకి వెళ్ళిపోయింది. మేము స్లో అవటంలో వెనకాల లారీ వచ్చి వెనకాల మమ్మల్ని మళ్ళీ కొట్టేసింది. మా వారు, నేను, మా అబ్బాయి ఉన్నాం. మేము ముగ్గురు సేఫ్గా ఉన్నాం.